రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విదేశాల్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ నేతలు విజయనగరంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. అమెరికా విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తూ రాహుల్ గాంధీ తాము అధికారంలోకి వచ్చాక భారత్ లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్స్ తీసేస్తామంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా బీజేపీ నిరసన ప్రదర్శనలు చేస్తుందని, గతంలో కాంగ్రెస్ పాలనలో లక్షలాది దళితులు రోడ్డున పడ్డారని చెప్పారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ యొక్క పాస్పోర్ట్ను రద్దు చేయాలి. వారిని దేశం నుంచి బహిష్కరించాలి. ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ముక్కలు చేయాలి, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, పరాయి దేశం చేయాలి, ఇది పాకిస్తాన్ తాకట్టు పెట్టాలని చెప్పి మొదటి నుంచి కూడా వాళ్ళ యొక్క ఆలోచన. ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ప్రధానమంత్రి చేయమని చెప్పి దేశంలో ఉన్నటువంటి పీసీసీ అధ్యక్షులందరూ కూడా లెటర్ తయారు చేసి పంపిస్తే కేవలం ఒకే ఒక వ్యక్తి రికమెండేషన్తో నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారు. నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేశారు. జమ్మూ కాశ్మీర్ ఇష్యూని మొన్నటిదాకా కూడా అది తగలబడే విధంగా ఆయన చేశారు. అయితే నరేంద్ర మోడీ గారు పెద్దలందరినీ ఒప్పించి ఐక్యరాజ్య సమితిలో ఈ ఇష్యూని పెట్టి అక్కడ 2 రాజ్యాంగాలు ఉన్నాయి, 2 జెండాలు ఉన్నాయి, 2 ప్రధానమంత్రులు ఉన్నారు. ఈ ఒకే దేశంలో 2 ప్రధానమంత్రులు ఉండడం, 2 జెండాలు ఎగరేయడం, 2 రాజ్యాంగాలు అమలు చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఒక పక్కన ఐక్యరాజ్య సమితిలో పెట్టి, ఓ పక్కన భారత పార్లమెంట్లో పెద్దలు ఒప్పించి, ఓ పక్కన రాజ్యసభలో పెద్దలు వెంకయ్యనాయుడు గారు అక్కడ పెద్దలు ఒప్పించి ఆర్టికల్ 370 రద్దు చేస్తే ఈ రోజు మన పరాయి దేశం అయినటువంటి అమెరికా వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడి ఇక్కడ నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి విధానాలు బాగోలేవు, ఆర్టికల్ 370 రద్దుపరుస్తాం, అందరికీ కూడా తీవ్రవాదులకి అందరికీ కూడా భారతదేశం యొక్క కీ మేము అక్కడ ఇస్తాం అని చెప్పి ఒక పక్కన ఓబీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి అందరికీ కూడా రిజర్వేషన్ రద్దుపరుస్తాం, నరేంద్ర మోడీ గారు పెట్టిన రిజర్వేషన్ అన్ని కూడా రద్దుపరచాలని చెప్తున్నాడు ఆయన. ఇది చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలోని, కర్ణాటకలోని ఒక పక్కన ముస్లింకి ఓబీసీ రిజర్వేషన్ వాళ్ళు అమలు చేస్తూ, ఓ పక్కనేమో మేము అధికారంలోకి రాగానే ఇవన్నీ కూడా రద్దుపరుస్తాం, మేము ప్రతిపక్షంలో దీని మీద నేను పోరాడతానని చెప్పి ఆయన చెప్పడం, మన భారతదేశం కింద పొగ పెడుతున్నటువంటి ఇలాంటి వ్యక్తులు మనం బహిష్కరించాలి.